ఒకవేళ నిజంగానే కొడుకుని దారిలో పెట్టాలి అనుకుంటే పొద్దున ఎందుకు వాట్సాప్ త్రూ మోహన్ బాబు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్? పొద్దున్నే ఇవ్వలా. పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చాడు? తర్వాత ఇచ్చాడు. నిన్న నిన్న ఇచ్చాడు ఈ రోజు కంప్లైంట్. మార్నింగ్. ఈరోజు మార్నింగ్ కాదు, నిన్న ఇచ్చాడులే. నిన్న హ్మ్. కంప్లైంట్ ఏమని ఇచ్చాడు? హ్మ్. వాడు అనాథరైజ్డ్గా నా ఇంట్లో ఉంటున్నాడు, హ్మ్. వాడిని తీసుకెళ్ళిపోమండి. హ్మ్. ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ మోహన్ బాబుని ఎంత చూస్తా అన్నాడో, ఏ క్షణంలో అయినా ఏదైనా చేయొచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రిపూట ఏదైనా చేయొచ్చు. హ్మ్. వీడేమో వయసులో ప్రైమ్ వయసులో ఉన్నాడు, ఆయన ఏజ్లో ఉన్నాడు హ్మ్. కనుక ఏ తప్పు అయినా జరగచ్చు. ఇలాంటి వీడు ఎమోషనల్గా తయారైపోయాడు, టెంపర్మెంటల్గా తయారయ్యాడు. మందు కొట్టడం, ఫ్రెండ్స్, మందులు, పార్టీలు, 24 గంటలు అదే జీవితంగా అయిపోయాడు. హ్మ్. కనుక వీడు ఎప్పుడైనా ఏం చేయొచ్చు ఎలా అంటే అందుకని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. వాడిని అనాథరైజ్డ్, నా ఇంట్లో ఉండడానికి రైట్. లేదు. అసలు గొడవకి కారణం మెయిన్ కారణం ఏంటి? ఆస్తులేనా? ఎస్, వీడు పోగొట్టుకున్నాడు. నాకసలు ఆస్తులే వద్దు. నేను అంటే నా భార్య నేను మా ఇద్దరి కాళ్ళ మీద నిలబెడతామని ఒక స్టేట్‌మెంట్ కూడా ఇవ్వడం జరిగింది గదా మరి. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ఆ పరిస్థితికి. నిన్నటిదాకా ఏమన్నాడు? నిన్నటిదాకా ఏమన్నాడు? నువ్వు అసలు నీ ఆస్తి మీద నువ్వు నిలబడితే ఇంట్లో ఎందుకుంటున్నావు నువ్వు? ఇంట్లో ఎందుకుంటున్నావు అని, మోహన్ బాబు ఇంట్లో నువ్వు ఉంటావు, నీ ఇల్లు నీకు ఉంది కదా, పెళ్ళయింది పంపించేశారు, నువ్వు నీ పెళ్ళం ఉండొచ్చు కదా, మోహన్ బాబు ఇంట్లో ఎందుకుంటున్నావు నువ్వు? ఎందుకుంటున్నావని అక్కడ ఉండి ఆ ఇల్లు ఆయన పేరు మీద ఉంది, ఆయన సంపాదన. మోహన్ బాబు ప్రతి పైసా మోహన్ బాబు సంపాదించుకున్న స్వార్జితం. తాత ముత్తాతల సొత్తు లేదు. మోహన్ బాబు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. మీకు అడిగే డిమాండ్ చేసే హక్కు, రైటు ఏ బిడ్డడికి ఉండదు. స్వార్జితం అది మోహన్ బాబు. తనకి ఇష్టమైంది ఇస్తాడు, ఇష్టమైంది పుచ్చుకోండి, లేనప్పుడు మూసుకుని కూర్చోవాలి. అంతేగాని మాకు అది కావాలి ఇది కావాలి డిమాండ్ చేసే హక్కు మీ తాత ముత్తల సొత్తు కాదు. ఇది మోహన్ బాబు చెమటొచ్చి సంపాదించిన ప్రతి పైసా స్వార్జితం. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఈ స్వార్జితాన్ని మీద మీరెవరు అధికారం? నాకు ఇప్పుడే ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని మీరెవరు? మోహన్ బాబుకు ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ఎట్లా చేయాలి, యూనివర్సిటీకి ఉన్న ప్రాపర్టీస్లో ఏమేమి కట్టాలి, ఇంకేమి కట్టాలి, స్థలంలో టెంపుల్ కట్టాడు, ఇంకో అనాథాశ్రమం కట్టాలి, ఇంకోటి రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. లేదు అది నాకు ఇచ్చేయండి, ఇది నాకు ఇచ్చేయండి అంటే మీరెవరు అడగటానికి? ఏ బిడ్డడికి హక్కు లేదు, విష్ణువుకి లేదు, వీడికి. ఆయన స్వార్జితం అది. తను ఏం నిర్ణయిస్తాడో, తన తదనంతరం ఏది ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. అంటే పెద్ద కొడుకుని ఎక్కువగా చూసి చిన్న కొడుకునంత ఏమీ లేదు, పిచ్చి ఇప్పుడు మాటలు. విద్యానికేతన్‌కి సంబంధించి మరెందుకు మంచు విష్ణుకి అన్ని కట్టబెట్టారు అవును, ఎందుకు? మంచి విష్ణుకి ముందు నుంచి ఉన్నాడు. నీకు కావాల్సిన నువ్వు అడిగావు, నీకు నాకు ఇయ్యొద్దు, నాకు డబ్బులు కావాలన్నావు, డబ్బులు తీసుకున్నావు, స్థలాలు కావాలనుకున్నావు నువ్వు. అతనేమో విద్యాలయంలో నేను ఉంటాను, నాకు అది కావాలన్నాడు. దాని మీద తను ఒక స్కూల్ పెట్టుకున్నాడు, సొంత స్కూల్, అమెరికన్ స్కూల్ అని. తను ఆ లైన్లో ఉన్నాడు, పెరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, రాత్రిపూటలు ఎవ్రీడే ఈ వర్క్స్ ఫర్ 16 hours ఏ డే. నువ్వు తాగటం తిరగటమే సరిపోతుంది, నీ ఫ్రెండ్సే సరిపోతాయి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఎక్కడ వర్క్ చేస్తున్నావు, ఎక్కడ నీ జీవితంలో నీకు సిన్సియారిటీ ఎక్కడిది? నీ జీవితంలో నీకు ఒక ఎయిము గోలు ఎక్కడుంది? నువ్వు వాడితోటి పోల్చుకునే ఈ ఈ గొడవ అంతటికి కారణం కూడా మెయిన్ విష్ణు అని ఒక మాట కూడా గట్టిగా నడుస్తుంది. అంటే దగ్గరుండే నాన్నని ఇలా ఉసిగొలుపుతున్నాడు తమ్ముడు మీదకి. మరొకటి ఏంటంటే విష్ణు, లక్ష్మి ఒక తల్లి పిల్లలు. అండ్ మంచు మనోజ్ మాత్రం ఒక తల్లికి పుట్టిన బిడ్డడు కాబట్టి ఇలాగ వ్యత్యాసం చూపిస్తున్నారు అనేది కూడా నడుస్తుంది. చెప్పు తీసుకుని కొట్టాలి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అధికారులు చెప్పు తెగేదాకా కొట్టాలి. ఆ బిడ్డల్లో ముగ్గురిని పెంచింది నిర్మలమ్మ. ముగ్గురు ఒకే బిడ్డలాగా పెంచుకుతా సవతల్లి చూపించలా. ఇప్పుడు లక్ష్మీను మనోజ్ ఒకటిగా ఉన్నారు. ఎవరు బిడ్డలు తల్లి వాళ్ళు? ఇద్దరు తల్లుల బిడ్డలు వాళ్ళు. వాళ్ళు ఒకే తల్లి బిడ్డలా వాళ్ళు? కలిసి లేరు. వాళ్ళు అలా పెరిగారు, కలిసిగానే పెరిగారు. ఎవడా చెప్పు తీసుకుని కొట్టాలి, అధికారులు చెప్పు తెగేదాకా కొట్టాలి. ఈ మాటలు అక్కడ పక్షపాతం చూపించారు. ఆ పాప అమ్మాయి నిర్మల ముగ్గురిని తన సొంత బిడ్డల్లాగానే పెంచి తప్పితే సవతి తల్లి ప్రేమ ఏనాడో చూపించాలి. అందువల్లే వాళ్ళ లక్ష్మి మనోజ్ ఒకటిగా ఉండగలిగారు, అలా పెరగబట్టి అక్క చెల్లిగా. లక్ష్మి ఏమి నిర్మల కూతురు కాదు, లక్ష్మి పెద్ద భార్య కూతురు. మరి ఇక్కడ నిర్మల కొడుకు వీడు. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళు ఎలా ఉన్నారు ఏకంగా, సపోర్టివ్గా ఒకళ్ళకొకళ్ళు. కానీ ఈ పొరపచ్చారులో పెంచారు. ఇవన్నీ పిచ్చి మాటలు, గాలి మాటలు, బుద్ధి జ్ఞానం లేని, విషయ పరిజ్ఞానం లేకుండా, విషయాన్ని అనలైజ్ చేయకుండా ఏదో నోటికి వచ్చింది నోటి దోల తీర్చుకునే దౌర్భాగ్యపు మాటలు తప్పితే మంచి కరెక్ట్ మాటలు కావాలి. ఇప్పుడు లక్ష్మి ఇంత జరుగుతున్నా కూడా తండ్రికి సపోర్ట్ చేయాల్సిన పోయి తమ్ముడికి సపోర్ట్ చేయడం వెనక ఎందుకేముంది, వెనకేముంది? పెళ్ళికి తనే నిలబడింది. నాన్న నేను రాను, పెళ్ళికి రాను, నా పెళ్లి చేసుకుని నాకు ఇష్టం లేదు రాను అంటే కూడా తను నిలబడి చేసింది. ఆ అమ్మాయికి ఏంటంటే మోహన్ బాబు చనువు ఇచ్చాడు, లాంగ్ రోప్ ఇచ్చాడు, ఆడపిల్ల దానివల్ల నాకు అదృష్టం కలిసి వచ్చింది, అందుకని ఆ పిల్ల పేరు మీద ప్రసన్న లక్ష్మికి బ్యానర్ పెట్టడం, ఆ పిల్లలు కలిసి కొంచెం లాంగ్ రోప్, ఒకే ఆడపిల్ల, ఇన్ని కారణాల మీద అమ్మాయికి లాంగ్ రోప్ ఇచ్చారు. ఆ లాంగ్ రోప్ని అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుని నాన్న రాకపోతే నేను వస్తాను, నేను చేస్తానని చేసింది, నిలబడింది. ఆ నిలబడింది కనుక ఇప్పుడు నిలబడతాను, అంతే కదా.
సింపుల్ యాజ్ దట్. రైట్. అయితే లక్ష్మి మంచి ఇంత జరుగుతున్నా కూడా తమ్ముడికి ఎక్కడ సర్ది చెప్పే ఆలోచన చెయ్యట్లేదా? చేస్తోందా లేదా మనకు తెలీదు. చేస్తోందా లేదా, తప్పురా అని చెప్తోందా లేదా తెలీదు. ఇప్పుడు ఆ మాట విష్ణు చెబితే ఇంకా గొడవ అవుద్ది. కనుక విష్ణు చెప్పడు. విష్ణు ఎందుకు కామ్‌గా ఉంటున్నాడు మరి? అంటే తండ్రి ఎందుకంటే మీద ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు విష్ణు ఇంతలా ఎందుకు కామ్‌గా ఉంటాడంటే విష్ణు మీద ఈర్ష్యే కదా సమస్య అంతా. వీడి ఈర్ష్య, అసూయ అంతా విష్ణు మీదే కదా. విష్ణు ఏదో సంపాదించేసాడు. విష్ణు నువ్వు నీకెంత ఇచ్చాడో విష్ణుకి అంతే ఇచ్చాడు మోహన్ బాబు. కానీ విష్ణు ఆ 10 రూపాయలను 100 రూపాయలు చేసుకున్నాడు. నువ్వు ఆ 10 రూపాయలని 2 రూపాయలు చేసుకున్నావు. నీ ప్రారంధం, నీ చేతకంతనం, నీ అసమర్థత, నీ లీడింగ్ లైఫ్ స్టైలు, నీ లైఫ్ స్టైల్ అది. అతను దాని మీద ఏడిస్తే ఎట్లా? వాడు బాగున్నాడు అంటే బాగున్నాడు, కష్టపడుతున్నాడు, 16 గంటలు పనిచేస్తున్నాడు, మేము చూస్తున్నాం. ఎవ్రీడే హీఈస్ ఆన్ జాబ్. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డిని, సీఎం చంద్రబాబు నాయుడిని ఇద్దరిని కూడా నాకు ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉంది, సో నాకు భద్రత కల్పించాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు మనోజ్. ఈ ముప్పి వీడు ఇస్తే చంద్రబాబు వచ్చేస్తాడా? చంద్రబాబు రేవంత్ అంటే రెడ్డి అఖిల ప్రియ ఎంటర్ అవుతే ఇందులో అఖిల ప్రియ ఎంటర్ ఉన్నాయి, గుడ్డు ప్రియ ఎంటర్ ఉన్నాయి. హూ కేర్స్ వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. కొడుకు వద్దు అని ఫాదర్ ఐ ఎమ్ డిజోనింగ్ మై సన్ అంటే వీళ్ళెవరు మాట్లాడటానికి? ఒక తండ్రి తన కొడుకుని నాకు అనవసరం, ఈ కొడుకు నాకు సంబంధం లేదు, వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసాను, లేదా దట్స్ ఆల్. ఇవ్వాల్సింది కూడా ఈ కోర్టు అడగలేదు, చట్టం అడగలేదు. ఇవ్వను అంటే కూడా మాట్లాడలేదు. బికాస్ ఇట్స్ ఎవ్రీ సింగిల్ పై ఈస్ ఎర్న్డ్ బై మోహన్ బాబు, స్వార్జితం మొత్తం. ఏమన్నా ఆ పెళ్ళం మీద పెట్టిన పేరు ఆవిడేమైనా ఇచ్చుకోవాలి తప్పితే నో బడీ కెన్ క్వశ్చన్. ఎవడు మాట్లాడటానికి? అఖిల ప్రియ, గుడ్డు ప్రియ ఎవరు మాట్లాడితే ఎవరేం మాట్లాడతారు? ఎవరికీ హక్కు లేదు మాట్లాడటానికి.